This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Sudhir. You watching the YouTube channel, guys. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేస్తుంటారు, బ్రో చాలా వాటికి రిప్లైస్ రావట్లేదు అనేసి. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా వస్తుంది, గైస్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే మనకి ఒక ఆర్గనైజేషన్, మనకి నీల్సన్ ఐక్యూ, ఎన్ఐక్యూ అని కనిపిస్తుంది చూసారా. ఈ నీల్సన్ ఐక్యూ కూడా సో చాలా మంచి ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా ఒక పర్టికులర్ పోస్ట్కి ఎప్పుడు కూడా మనకైతే హైరింగ్ అయితే జరుగుతుంటుంది అనమాట. దానికి మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ వస్తే తప్పకుండా అసెస్మెంట్ లింక్స్ కూడా వాళ్ళైతే పంపిస్తుంటారు, గైస్. గమనించండి, ఓకే. సో గైస్, నీల్సన్ ఐక్యూ అనేది ఏంటంటే మనకి క్లియర్గా చెప్పాలంటే మనకి గ్లోబల్ మెజర్మెంట్ అండ్ డేటా అనలిటిక్స్ కంపెనీ అనమాట. వీళ్ళు మేజర్గా డేటా అనలిటిక్స్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి మనకి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ మనకైతే వచ్చిందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్ టు 1 year దీనికైతే తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో గైస్ మీరు గమనించండి, ఇది ఒక ఫుల్ టైమ్ రోల్ అనమాట. మీకు లొకేషన్తో సంబంధం లేదు, మాకు అర్జెంట్గా మంచి ఆపర్చునిటీ కావాలి మంచి కంపెనీ నుంచి అంటే ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోండి, ఓకే. అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నీల్సన్ ఐక్యూ, ఎన్ఐక్యూ నుంచి డేటా ఆపరేషన్స్ అనలిస్ట్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారు. వీళ్ళ ఒక మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పుడు మనకైతే చెన్నై ఉంటుంది. మనకు వర్క్ లొకేషన్ కూడా పురూర్ చెన్నైలో అయితే ఉంటుంది అన్నమాట. గమనించండి, ఇక్కడ చూడండి, నీల్సన్ ఐక్యూ ఇస్ ఎ గ్లోబల్ మెజర్మెంట్ అండ్ డేటా అనలిటిక్స్ కంపెనీకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మేజర్గా చూడండి ఒకసారి, వర్క్ లొకేషన్ పురూర్ చెన్నై అయితే ఇస్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఫర్ ఆల్ షిఫ్ట్స్ అని కూడా ఇచ్చారన్నమాట. క్వాలిఫికేషన్ చూడండి, మనకి ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేషన్ మీరు ఆర్ట్స్లో చేసినా సైన్స్లో చేసినా కూడా మీరు 2025 అండ్ 2026 పాస్ అవుట్ బ్యాచ్ అయితే చాలు ఈ యొక్క పర్టికులర్ జాబ్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంట్రెస్టెడ్ అండ్ కీపింగ్ అప్ విత్ అన్ మార్కెట్ రీసెర్చ్ డొమైన్, నాలెడ్జ్ ఆఫ్ కొలేటింగ్, క్లీన్సింగ్, నెక్స్ట్ అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ విజువలైజింగ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా సెట్స్. ఇంకా చెప్పండి, మనకి హ్యూజ్ అండ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి, డేటా ఉంటుంది. వాటిని ప్రాపర్గా మీరు కొలెక్ట్ చేస్తారు, క్లీన్ చేస్తారు, అనలైజ్ చేస్తారు, ఇంటర్ప్రిట్ చేసి అండ్ మేజర్గా విజువలైజ్ చేస్తారు అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలట. ఎంతూజియాస్టిక్ టు లెర్న్ అండ్ గ్రో విత్ ఎ ఫంక్షన్ అని ఇచ్చారు. షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, అంటే సో మనకి ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, నెక్స్ట్ అసలు అదేంటని కూడా మీకు తెలిసి ఉండాలని చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వాలంటీర్ టైమ్ ఆఫ్ ఉంటుంది, లింక్డ్ ఇన్ లెర్నింగ్ ఉంటుంది, ఎంప్లాయీ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి డేటా ఆపరేషన్స్ అనలిస్ట్ అనే రోల్కి, ఓకే. నీల్సన్ ఐక్యూ అన్నది వన్ ఆఫ్ ది టాప్ కంపెనీకి తప్పకుండా వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందరికీ ఒకేసారి అసెస్మెంట్ లింక్ పంపరు. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే సో మనకి ఈ యొక్క పర్టికులర్ మాక్సిమం అప్లికేషన్స్ కనుక రీచ్ అవుతుంది. ఇది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 or 2 weeksలో మనకైతే వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తే కనుక కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.